అంటే ఈ 2 వచ్చే గ్యాప్ లో మీకు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అది బిగ్ స్కేల్ లోన. సో అంటే మాకు ఎక్స్పెక్టేషన్స్ ఎలాగా హైలో ఉంటాయి సార్. అది చెప్పాల్సినది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన కాంబినేషన్ అంటే మాకు పిచ్చిగా ఉంటాయి. సో మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటది అంటే ఇలా చెయ్యాలి అని ఉంటాయి కదా. యాక్చువల్లీ మన ఆ యాంగిల్లో వర్క్ చేయడం లేదు యాక్చువల్లీ. సో ఏం చెప్తారు యాక్చువల్లీ ఆ టైంలో కథ వినిన తర్వాత ఏం మా మైండ్కి ఐడియా వచ్చిందో ఇది హిట్ అవుతుంది, హిట్ అవ్వాలి ఆ యాంగిల్లో వీ హ్యావ్ టు గివ్ ద జస్టిఫికేషన్ ఫర్ దట్ సీన్, వీ హ్యావ్ టు జస్టిఫికేషన్ ఫర్ దట్ సాంగ్. అలా మనం వర్క్ చేస్తాం యాక్చువల్లీ. అది ఇమీడియట్ గా అయింది షూట్కి వెళదాం అలా లేదు. సో వీ విల్ కీప్ వర్కింగ్ ఆన్, కీప్ ట్వీకింగ్ దట్ ట్రాక్ ఎవ్రీ టైమ్ విల్ వర్క్ ఆన్ దట్ ట్రాక్. సో ఎప్పుడు ఆ స్పార్క్ వస్తుందో సో దట్ ఇస్ ద సాంగ్. సో అంటే ఇప్పుడు వార్ 2 తర్వాత ఆయన అంటే ఏ టైప్ ఆఫ్ లైన్ ఉంటుందని అవుతుంది. సో అంటే ఇప్పుడు దీనికి మీరు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఏమైనా చెప్పగలరా ఎలా ఉండబోతుంది? ఐడియా తెలీదు లేదు, మర్చిపోయాను సార్. అలా ఏం కాదు. సో ఇట్స్ ఇన్ కంపోజింగ్ లో ఉంది, కంపోజింగ్ పొజిషన్ లో ఉంది. సో 100% దే విల్ గివ్ ద బెస్ట్. ఓకే, అది అంటే ఎస్ గారు అండ్ ప్రభాస్ గారు అండ్ ఎన్టీఆర్ గారు అంటే ముగ్గురికి చేశారు కాబట్టి వీళ్ళలో అంటే మీకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ అంటే ఎవరు చెప్తారు? అన్ని ఆర్టిస్ట్ ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది. కంపారిజన్ ముగ్గురులో 3 డిఫరెంట్ క్వాలిటీస్ చెప్పండి. ఎన్టీఆర్ గారిది ఒక కథ లోపు వెళ్ళే విధానం ఉంటుంది, ఐ లవ్ దట్. ఓకే. సో దాని తర్వాత యశ్ గారిది డెడికేషన్. సో ఎండ్ వరకు హీ విల్ గివ్ ద డెడికేషన్ ఫర్ ద మూవీ, జస్టిఫికేషన్ కాగిన. దాని తర్వాత ప్రభాస్ గారి సార్ది ప్రెజెన్స్. సో లార్జర్ లైఫ్ అని చెప్తారు కదా, ప్రెజెన్స్ ఐ లవ్. సో వీళ్ళ ముగ్గురితో ఏమైనా చేసేది ఉందా సార్ మీకు? ఇది అంటే ఆలోచన ఉందా డైరెక్షన్ చేసే? ఏ డైరెక్షన్? వీళ్ళ ముగ్గురులో ఎవరినైనా ఒకరిని పెట్టి డైరెక్ట్ చేసే డైరెక్షన్ అనగానే అలా అనేసారు? లేదు. సో ఐఎమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, ఐ వాంట్ టు బి ఏ మ్యూజిక్ డైరెక్టర్. సో మ్యూజిక్ డైరెక్షన్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. అది వేరే ఉలగం, వేరే ప్రపంచం. సో ఇక్కడ వచ్చేసి ఇది హాబీ. సో ఇయర్లీ ఏదో ఒక మంచి పని చేసేలాగా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో ఒక డైరెక్షన్ చేస్తే అట్లీస్ట్ మన రిలీఫ్ పాయింట్ మన చేంజ్ ఓవర్. ఇంకో సెంట్ తాగిన తర్వాత ఒక కాఫీ ఇచ్చేస్తారు కదా, ఇంకొక సెంట్ తాగేదానికి. అలా ఒక 1 year లో ఒక కాఫీ తాగి వచ్చిన ఫీలింగ్స్. అంటే సార్ అంటే మనం డైరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు మన బ్రెయిన్ లో చాలా థాట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు మీ థాట్ ఎలా ఉందంటే ఒక మంచి కంటెంట్ ని జనాలకు చూపించాలి, కొత్తదనాన్ని. ఏదో రొటీన్ సినిమా చేస్తున్నా నేను 1 year లో ఒక మూవీ చేస్తున్నా అన్నట్టు కాకుండా ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి అనుకుంటారు. సో మీ దాంట్లో మీరు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి కంటెంట్స్ ఇస్తే ఆడియన్స్ కి వెళ్తుందని? అది నేను అలాగే ఆడియన్స్ కి ఇవ్వాలని ఆ యాంగిల్లో నేను మూవీ. సో నా ఫస్ట్ ఐ హ్యావ్ టు బి హ్యాపీ విత్ దట్ కంటెంట్. ఆ కంటెంట్ నాకు నచ్చితే ఐ విల్ డూ దట్. ఓకే. సో ఫాలో నేను ఫాలో అయితే ఐ విల్ డూ ద టిపికల్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ. ఓకే. సో నా అన్ని మూవీ 100 days మూవీ. సో అన్ని మూవీలో ఐ హ్యావ్ డిడ్ దట్ ఎక్స్పెరిమెంటింగ్, కీప్ ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ ఫిల్మ్. నా ప్రీవియస్ మూవీ వచ్చేసి ఒక 300 kids ని పెట్టి కమర్షియల్ మూవీ చేశాను. టోటల్ కమర్షియల్ మూవీ. అప్ప నాన్న అమ్మ అందరూ కిడ్సే. సో దట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్ టీవీ షోస్. సో ఇలా మూవీని చేస్తే బాగుంటుంది అని చేస్తా యాక్చువల్లీ. సో దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ మూవీ ఐ విల్ డూ ఆల్వేస్. ఓకే. అది అట్లీస్ట్ ఇంకొకరికి ఒక ఆప్షన్ అవ్వాలి, ఒక యాంగిల్లో ఐ ఓపెన్ రావాలి. జనరల్ గా ఇలాంటి మూవీస్ ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ మనం గట్టిగా పడాలి సార్. ఎందుకంటే మన స్టోరీని చెప్పే విధానంలోనే ఆ మ్యూజిక్ కూడా తీసుకుంటూ వెళ్ళాలి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో నా స్ట్రెంత్ మ్యూజిక్ కదా. అదే
ఆ మ్యూజిక్ ని దీంట్లో నీట్ గా వాడాను యాక్చువల్లీ. సో ఎంగేజింగ్ గా, యక్షగానమే ఎంగేజింగ్ గా ఉంది. ఆ కలర్స్ అన్ని కన్ను ముందు వచ్చేస్తే అది వేరే. దాని తర్వాత నేను అన్ని షూట్ లో లైట్ యూజ్ చేయలేదు. సో న్యాచురల్ ఫైర్ తో వెళ్ళాను కంప్లీట్లీ. మీరు ఎక్కడ చూసినా ఫైరే ఉంటుంది. ఆల్మోస్ట్ నైట్ షూటే చేశాను టోటల్ నైట్. సో ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇప్పుడు అక్కడ చూసేటప్పుడు కొంతమందికి కొన్ని పాయింట్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా సార్. తెలుగులో ఏ పాయింట్స్ బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అనుకో? స్టోరీ. ఓకే. సో అంటే ఒక 5-10 minutes మిస్ అయిన వాళ్ళు ఉంటారు సో స్టార్టింగ్ లో. సో అలాంటి వాళ్ళకి అర్థమవుతుందా స్టోరీ ఏంటని? అదే కొంతమంది డైరెక్టర్లు చెప్తారు ఫస్ట్ 10 minutes మిస్ అయితే. గురించి చూస్తే మీకు ఆ కృష్ణ స్టోరీ నేను ఒక ఉంటుంది. కృష్ణుడు అర్జునికి కథ చెప్తాడు, వీరచంద్రహాస కథ ఎలా ఉంటుంది, ఆయన స్టోరీ ఎలా. సో అదాన్ని బిగినింగ్ నుంచి వీ హ్యావ్ క్యారీడ్ ద స్టోరీ. సో బిగినింగ్ నుంచి చూస్తే ఒక యాంగిల్లో స్టోరీ చేస్తుంది. సో జనరల్ గా అంటే మీ లైఫ్ జర్నీ విన్నాను సార్, చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది చాలా మందికి. సో మీరు పర్సనల్ జర్నీ చూసారు కాబట్టి వాట్ ఈస్ సక్సెస్ అంటే ఏం చెప్తారు సార్? సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు వన్ డే ఫుడ్ అంతే. సో సక్సెస్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ద సక్సెస్, యూ హ్యావ్ టు ఎంజాయ్ ద జర్నీ ఆఫ్ సక్సెస్. మీ ఆ సక్సెస్ జర్నీని మీరు ఎంజాయ్ చేస్తే ఆ సక్సెస్ మీకు ఒక హ్యాపీ ఇస్తుంది. ఓకే. లైక్ టుమారో కాలేజ్ యానివర్సరీ డే ఉంది. సో 1 month ప్రిపరేషన్ ఉంటుంది. ఆ ప్రిపరేషన్ మీరు ఎంజాయ్ చేస్తే ఇది ఉంది కదా, ఫైనల్ ఉంది కదా, అది హ్యాపీగా ఉంటుంది. మీరు ఆ జర్నీని ఎంజాయ్ చేయలేదంటే అయింది, యాన్యువల్ డే అయింది, ఫినిష్ అయింది, నెక్స్ట్ నెక్స్ట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ యాన్యువల్ డే అంతే. ఓకే. సో సక్సెస్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ యాక్చువల్లీ, జర్నీ వీ హ్యావ్ టు లవ్ ద జర్నీ. ఆ జర్నీని మీరు ఎప్పుడు సార్ ఆ సక్సెస్ ఆ ఫుడ్ ఎప్పుడు తిన్నారు? వన్ డే మీల్. నేను KGF 1 Chapter 2 సక్సెస్ అయిన తర్వాత, Chapter 2 సక్సెస్ అయిన తర్వాత నేను ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ ద టోటల్ సోషల్ మీడియా. సో టిల్ డేట్ ఐఎమ్ నాట్ యూజింగ్ సోషల్ మీడియా. నేను లేదు. మన కంపెనీ ఉంది, దే ఆర్ మేనేజింగ్. సో ఐ టోటల్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద సోషల్ మీడియా. ఎందుకు సార్? సో నాకు అనిపించింది, సో ఐఎమ్ నాట్ గివింగ్ టైమ్ ఫర్ మ్యూజిక్ అని. ఓకే. సో ఆ టైం నేను ఇక్కడ డైలీ ఇలాగే అయింది, స్వైపింగ్ ఈయన ఏం చెప్పారు, ఆయన ఏం చెప్పారు అని. సో ఐఎమ్ క్రియేటర్, ఐ హ్యావ్ టు ఫోకస్ ఫర్ ద క్రియేటింగ్ సంథింగ్ న్యూ. అది వదిలేసి నేను ఇది చేస్తే అది ఎవరు చేస్తారు? ఓకే. సో బికాస్ ఐ లవ్ మై వర్క్, సో దానికి ఎక్స్ట్రా టైం నేను ఇవ్వాలి. సో నా జర్నీకి హెల్ప్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంతమందిలో ఒక పర్సన్ చెప్పమంటే? అందరూ మన ఫ్యామిలీ, నా వైఫ్, సో దాని తర్వాత బ్రదర్స్, ఇండస్ట్రీలో బాగా మంది ఉన్నారు. అందరూ ఒక్కొక్క రకంగా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ దే హెల్ప్డ్ మీ. సో అదన్నీ రెస్పాన్సిబిలిటీ నాది. సో ఐ కాంట్ వేస్ట్ టైమ్ ఇన్ జనరల్ గా సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలా మెయిన్ పాయింట్ అయిపోయింది సార్. అంటే ఒక మూవీ ప్రమోషన్ కావచ్చు, ఒక విషయాన్ని ఫాస్ట్ గా, మీ పని ఉంది కదా, యూ హ్యావ్ టు బి ఇన్ సోషల్ మీడియా. ఓకే. అంటే అలాంటి క్రియేటర్ నేను అక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేస్తే ఇక్కడ పని అవ్వదు. అదే అలాంటి సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్? ఇట్స్ గుడ్. ఓకే. బట్ ఇన్ రైట్ వే. ఓకే. యాక్చువల్లీ పని చేసే వాడు పని వదిలేసి సోషల్ మీడియాలో ఉంటే ఎలా వస్తుంది? సో సోషల్ మీడియాలో నమ్ముకొని చాలా మంది ఉన్నారు. దే హ్యావ్ టు బి ఇన్ సోషల్ మీడియా. ఓకే. నేను చెప్పేది ఎవరెవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే బాగుంటుంది. సో ప్రతి మనిషికి కూడా ఒక ఎండ్ పాయింట్ అని ఉంటుంది సార్, అంటే ఇక్కడ వరకు నేను చేస్తా అనేసి. మీరు అలా ఏదైనా బౌండరీ పెట్టుకున్నారా? బౌండరీ ఏం లేదు, ఎంతవరకు నా చేతిలో సర్వీస్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉందో ఐ విల్ డూ దట్. సో